వైసీపీ నాయకులు ఎవరైనా పచ్చగా ఉంటే సహించలేరని మహానాడుపై లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమ, చింతకాయల విజయ్ పర్యవేక్షించారు. మహానాడులో అనేక తీర్మానాలు ఉండబోతున్నాయని, కడపలో మహానాడు సభ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అతిపెద్ద పండుగ మాకు మహానాడు. ఈ మహానాడు కార్యక్రమానికి దేశ నలుమూల నుంచే కాకుండా ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అలాగే భారతదేశంలోనే మొట్టమొదటిసారి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని తయారు చేయటం, గ్రామాల నుంచి వచ్చినటువంటి తీర్మానాన్ని మహానాడులో ఆమోదింపు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి. అదే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా పార్టీని, అలాగే తెలుగువారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికన్నా తెలుగువారు ధైర్యంగా ఉన్నారంటే ఆ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే పార్టీని కూడా బలోపేతం చేస్తూ గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని తయారు చేసి నిలబెట్టినటువంటి విధానం. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఆయన యువగళం పాదయాత్ర ద్వారా చేసినటువంటి యాత్ర ప్రజల యొక్క సమస్యలు స్వయంగా తెలుసుకున్నటువంటి విధానం రాబోయే తరాలకి తప్పకుండా ఆయన ఆదర్శంగా ఉంటారు. ఇవాళ మంత్రిగా కూడా చాలా సంస్కరణలు చేస్తూ, అలాగే పార్టీ కార్యకర్తలకు కూడా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తను బలోపేతం చేస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తూ, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ఒకటే విధానం, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. రేపు మహానాడులో కడప ఫస్ట్ టైం ఇక్కడ 44 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం పసుపుమయం అవుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా అతి ముఖ్యమైనటువంటి తీర్మానాలు కూడా రేపు చర్చించబోతా ఉన్నారు. తప్పకుండా ఆ తీర్మానాలన్నీ కూడా ప్రభుత్వంలో అమలు చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో ఈ మహానాడు తప్పకుండా భాగస్వామ్యం తెలియజేసుకుంటూ, ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా బయటపడుతున్నాయి. వాళ్ళ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు జరగని అతిపెద్ద స్కాములు ఇవాళ బయటపడతా ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటపడతా ఉంటే డైవర్ట్ చేయడం కోసం అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ తప్పుడు కథనాలు రాస్తూ తప్పుడు